శ్రీ నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 26 ఆదివారం ధనుసు రాశిలో సాధారణంగా మూల నక్షత్రంలోని వారికి కొత్త ఆలోచన శక్తి మరియు ధైర్యమైన నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. మరియు పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి ఆత్మవిశ్వాసం మరియు చేసే పనుల్లో ముందడుగు వేయడానికి చాలా సహకరిస్తారనే నమ్మకం. మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగిన విజయానికి మార్గం చూపుతుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, ధైర్యం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఇక సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు బలపడుతున్నాయి. శని యొక్క ప్రభావం వల్ల ఓర్పుతో వ్యవహరిస్తే చేసే పనుల్లో స్థిరమైన ఫలితాలు పొందవచ్చు. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి కోసం భావోద్వేగాలను నియంత్రించడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించడం చాలా మంచిది. గురువారం లేదా ఆదివారం పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపుతో పూజ చేయడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ఉదయం సూర్య నమస్కారం చేయండి. మరియు విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. రేపటి రోజున సూర్యదేవుడు మరియు శ్రీ మహావిష్ణు ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3, 9. ఇక తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం తర్వాత సమయం చాలా శుభదినంగా ఉంటుంది. వివరాల్లోకి వస్తే కనుకండి, ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఈ రాశి వాళ్ళు కాళ్ళ దగ్గరికి అయితే 2 వ్యక్తులు రాబోతున్నారండి. ఈ 2 వ్యక్తులు వీళ్ళ కాళ్ళ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎవరో అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు మనం గమనించినట్లయితే అండి, ఎవరైనా వీరికి కష్టమని వస్తే మాత్రం వీరైతే అస్సలు వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి అనుకోకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడేస్తుంటారు. కానీ వారు ఆనందంగా ఉంటారండి. అప్పటి వరకు ఏంటంటే మీ దగ్గరుండి అవసరాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు మీ దగ్గర చాలా నటిస్తుంటారు. తర్వాత మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అయితే ప్రయత్నం చేయడానికి మొదలు పెడుతుంటారు. లోకం అలా ఉంది కాబట్టి మనం ఎవరూ కూడా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎవరిపైన కూడా అంటే డిపెండ్ అవ్వకూడదని చెప్పుకోవాలండి. అలాగే వారిని మనం తలపైన పెట్టుకొని ఊరికే విధంగా మనమైతే ప్రవర్తించకూడదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే కొంతమంది అసలు ఏ విధంగా ఉంటారో తెలుసా అండి, పైకేమో చాలా చక్కగా బాధగా నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం మన మీద కుళ్ళు కుతంత్రాలు పెంచుకుంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చండి. ఆ విధంగా కొంచెం మనల్ని పొగిడినా లేదంటే మన పనితనం కానీ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కానీ లేదంటే ఒక ఆనందాన్ని కానీ ఇలా ఏదైనా కానీ ఒక పర్సనల్ సంబంధించినటువంటి ఏవైనా మీరు ఇలా ఉంటారు, మీరు బాగా చేస్తారు అని చెప్పి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనం అందం ఎక్కేసే విధంగా ఉండకూడదండి. వారు అసలు దేనికి ఈ విధంగా చెప్తున్నారు, దేనికి సంబంధించిన మన దగ్గర అసలు ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం గురించి ఈ దగ్గర తెలుసుకొని అనుకుంటున్నారు, లేదంటే మన దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా, ఇటువంటివి కూడా 1కి 2 సార్లు ఆలోచించుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ విధమైన మాటల్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, కొంతమంది ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అనవసరానికి మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా వాడుకున్నారండి. వాడుకొని మిమ్మల్ని చీకొట్టారు. సమాజంలో మీరంటే ఒక చెడ్డవారనే విధంగా నలుగురిలోనూ మిమ్మల్ని చూపించాలన్నటువంటి ప్రయత్నాలు అయితే చేసినప్పుడు కూడా మీరు భగవంతుని యొక్క అనుగ్రహం మీద తోడుగా ఉండబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు బయటపడని చెప్పుకోవాలండి. అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టినా, ఏ విధంగా సమాజంలో మిమ్మల్ని అంటే అగౌరవపరిచినా కూడా మీరు ఆ మాట మీద నిలబెట్టి చెప్పి చూసినా కూడా మీరు ఎక్కడా కూడా వారికైతే ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వలేదండి. అయితే వారు విసిగిపోయారు. ఇక వీరిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం మనం చేయాలనుకోకూడదు. ఎందుకంటే అమ్మో వీరు జోలికి పోకూడదు అనే విధంగా అయితే రేపటి రోజున మనం ఒక రియలైజేషన్ వాళ్ళకి వచ్చారన్నమాట. కాబట్టి వారంతట వారే తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సారీ చెప్పి మిమ్మల్ని ఒక
ఇప్పుడు కూడా మీతో ఎటువంటి గొడవలు కానీ లేదంటే ముందు ముందు రోజుల్లో ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారి వల్ల కలగకుండా ఉండాలని వాటి గురించి ఉంటాయని చెప్పి మీ దగ్గర ప్రమాణం చేస్తారండి. అలాగే మీరంతటా మీరు దగ్గర రిలేషన్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు వారు కావచ్చు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే వ్యక్తులు మీ దగ్గర సహాయం తీసుకునేటువంటి వ్యక్తులు మీ ద్వారా అంటే సహాయాన్ని పొంది మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకున్నట్టు కొంతమంది ఒపీనియన్ అలా అనుకుంటున్నారనమాట. అలాగే అలాంటి వారు వచ్చేసి రేపటి రోజున ఎవరైతే చీకొట్టి మీ అవసరం లేదు, మీ అనవసరం మాకు అసలు ఇంకా ఏమీ లేదు, మీ అవసరం లేదని చెప్పేసి దండం పెట్టేవాళ్ళు రేపటి రోజున మరలా తిరిగి మీరు వచ్చి మీ దగ్గర చేతులు జోడించి కానీ నమస్కరించి మా తప్పు అయిపోయింది అని చెప్పి మిమ్మల్ని తప్పకుండా అడుగుతారండి. మీరు కాకపోతే ఏంటంటే ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించుకోవాలి. ఇక అలాగే కుళ్ళు కుతంత్రాలు అనేవి మీకు అస్సలు తెలియదు. కాకపోతే పైకి ఏంటంటే ఈ రాశివారు చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారన్నమాట. ఎటువంటి వ్యక్తులు మాట్లాడాలన్నా మాట్లాడుకోవాలన్నా కూడా అమ్మ వీళ్ళకి చాలా కోపం ఎక్కువ కాబోలు, లేదంటే గర్వం ఎక్కువ అనే విధంగా అయితే ఈ రాశివారి యొక్క కవికలు ముఖభావాలు అలా ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ మీతో మాట్లాడాలంటే కొంచెం ధైర్యం చేయరు, వెనకడుగు వేస్తారు. అదేవిధంగా మీ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారండి. కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. ఎవరికైనా కానీ చెడుగా కనుక మీరైతే కనిపిస్తే పర్సనల్గా మిమ్మల్ని కానీ చెడుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు చాలా చెడ్డగా తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు. లేదంటే మీకు ఏదైనా కానీ వారిపైన బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ వెంటనే మీకు అర్థమైపోతుంది. అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే అస్సలు పట్టించుకోరన్నమాట. అసలు మీ జీవితంలో కూడా వారి ముఖం కూడా చూడరు. మంచిగా ఉంటే మీరు కూడా చాలా మంచిగా ఉంటారు. అదే మీకు ఏదైనా కానీ చెడు తలపెట్టాలని చెప్పి అట్టేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినా కూడా మీకు ఇట్టే పసిగట్టేస్తారు. కాకపోతే ఏంటంటే మీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మీకు బాగా మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం కావాలి అని అడగగానే మీ మనసు వెంటనే చలించిపోతుందన్నమాట. అంటే అసలు ఇక మేము తప్ప వాళ్ళకి ఎవరు కూడా సహాయం అందించే వాళ్ళు లేరేమో పాపం, అందుకే మా దాకా వచ్చారు, మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఏం ఆలోచించుకున్న వారికి ముందు సహాయం చేయాలన్నటువంటి ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేస్తుంటారండి. కొన్ని చోట్ల అది అస్సలు పనికిరాదండి. కాబట్టి అతి మంచితనానికి కొంచెం తగ్గించుకోవాలి. ఇక ఇలాగే మీరు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్త పడాలి. రేపటి రోజున చేస్తాం కదా, రేపటి రోజున చేయకపోతే ఏమైంది, తర్వాత చేసుకోవచ్చు అనేది ఏదైనా కానీ ఒక పెండింగ్లో ఉంటే కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ముందు రోజుల్లో కొంచెం మీకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయండి. ఇక రేపటి రోజున మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో చాలా బిజీగా ఉండిపోతారు. అసలు కొంచెం కూడా మీకు సహాయం లేదనుకోండి, మీ పనులపై మీరే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా సమయాన్ని అయితే గడుపుతుంటారు. అలాగే పిల్లలతోనూ పెద్దలతోనూ అందరితోనూ కూడా కాసేపు అయితే కాలక్షేపం నిలవడం గడుపుతుంటారు. అలాగే దైవ నామస్మరణం చేసుకుంటుంటారు. మీ ఇష్టదైవమైన మీ యొక్క ఇష్టదైవ నామస్మరణం చేసుకుంటుంటారు. ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో అయితే దీపం పెట్టుకోకుండా అయితే మర్చిపోకండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీపై ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నరదిష్టి అనేది తొలగిపోవాలంటే వారంలో ఒక్కసారైనా ఉప్పు ఆవాలతో కలిపి దిష్టి తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక అలాగే మీ మనసులో ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఏదైనా ఒక పనిలో తలపెట్టేటువంటి పనిలో అయినా మాకు ఇది ఇవ్వదేమో, అది అవ్వదేమో, అసలు సక్సెస్ అవ్వవేమో అనేది దాని గురించి అయితే చాలా బాధపడుతుంటారు. ఆ పనికి రేపటి రోజు మీరు ప్రారంభిస్తారండి. ఇక ఏదో ఒకటి చేసి ధైర్యం చేసి ఈ పని చేయాలనుకునేటువంటి తెగింపు ఆలోచన అనేది మీలో వస్తుంది. దానికి సహాయకంగా బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తారు. ఆ ధైర్యంతో మీరైతే ఏదైతే అది అయింది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని ఎలాగైనా సరే సక్సెస్ అయితే అవుతుంది చెప్పేటువంటి ఉద్దేశంతో మీ పనిని మీరైతే స్టార్ట్ చేస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార అన్నిట్లోనూ కూడా మీరైతే రేపటి రోజున లాభాలు గడిస్తారు.
కోర్టుకి సంబంధించినటువంటి కేసుల్లో కూడా మీకు మంచిగానే రేపటి రోజున సులువుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతాయి, కానీ సాయంత్రానికల్లా మీరు మరలా చక్కగా మీరైతే ముడిపట్లాగే చక్కగా ఉంటారండి. ఇక అలాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి రోజున కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవాలి. ఇంట్లో చెప్పుకోవాలి ఎదురు చూసిన వాళ్ళు, కానీ లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పటికీ విషయంలో మాత్రం కొంచెం రేపటి రోజున మీరు చుక్కు ఎదురుగా అవుతుందని చెప్పుకోవాలండి. ఈ కలర్ మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు మీపై బాగుపడుతూ అని చెప్పిన వారైతే మనస్ఫూర్తిగా సంతోషించి వారు ఎవరో ఉంటారో వారినైతే వదులుకోకండి. మీకు కీడు కోరుకునే వారు ఎవరైనా తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక ఇలాగే మీకంటే సొంత ఇల్లు నచ్చినట్లుగా మీరు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో ఆ స్థలం అనేది రేపటి రోజున మీకు కొనడం కానీ, లేదంటే కట్టినటువంటి ఇంటిని కానీ మీరు తీసుకోవడం కానీ, లేదంటే ఆ యొక్క గృహ నిర్మాణం చెప్పేటువంటి పనులు రేపటి రోజున ఇటువంటి పనులన్నీ కూడా సంబంధించినటువంటి పనులు అయితే కొత్త పనులకు దారితీస్తుంది అనేది రేపటి రోజున మీరైతే స్టార్ట్ చేయబోతున్నారు. రేపటి రోజున మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను అయితే కూడా కలిగిస్తుంది. రేపటి రోజున విజయం ఒక సూత్రము, కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును పొదుపు చేయటము, మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. అది మీ మధ్య ఉన్న అన్ని అపార్థాలు కూడా తొలగిపోయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. ఈరోజు ధనుసు రాశి వారికి మిశ్రమైన ఫలితాన్ని అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేపట్టే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి కొంతకాలంగా నిలిచిపోయిన పనులు అన్నీ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకి పనిలో గుర్తింపు లభిస్తుంది. సహచరుల సహకారం పెరుగుతుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లకి లాభదాయకరమైన ఒప్పందాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి, ధనలాభం సూచనలు బలంగానే ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కొత్త ప్రయోజనం పొందుతారు. అయితే అవసరం లేని ఖర్చులు నియంత్రించడం చాలా మంచిదండి. కుటుంబంలో ఆనందం వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందకరమైన సమయం గడుపుతుంటారు. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అయితే ప్రయాణాల వల్ల అలసట రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం అయితే చాలా మంచిది. యోగా లేదా ధ్యానం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. విద్యార్థులకు మంచి ఏకాగ్రత కలుగుతుంది. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. గురువుల యొక్క సలహాలు ఉపయోగపడతాయి. ప్రేమ వ్యవహారాలు వాటిలో మంచి సుఫలాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగస్వామ్యంతో సంబంధాలు మరింత బలపడతాయి. ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున దత్తాత్రేయ స్వామి ఆలయంలో దీపారాధన చేయడం చాలా మంచిది. చూశారు కదండి. ఇంకా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపు తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.